ప్రకృతిలో ఎన్నో వింతలున్నాయి. కొన్ని జీవులు తమ ప్రవర్తనతో ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని జీవులు శాస్త్రవేత్తలకే సవాళ్లు విసురుతాయి. అలాంటి జీవుల్లో ఒకటి అమెజాన్ మొల్లి అనే చిన్న చేప జాతి. సాధారణంగా భూమిపై ఉన్న జీవరాశులన్నీ తమ సంతతిని కొనసాగించడానికి మగ ఆడ జీవుల కలయికపై ఆధారపడతాయి. జీవ పరిణామ సిద్ధాంతం కూడా అదే చెబుతుంది. కానీ ప్రకృతి ఎప్పుడూ మనం ఊహించిన దారిలోనే నడవదు. కొన్నిసార్లు తన సొంత నియమాలనే తానే ప్రశ్నిస్తున్నట్లు కనిపిస్తుంది. అలాంటి అరుదైన ఉదాహరణగానే అమెజాన్ మొల్లి చేపను శాస్త్రవేత్తలు చూస్తున్నారు. ఉత్తర అమెరికాలోని మెక్సికో, అలాగే అమెరికాలోని దక్షిణ టెక్సాస్ ప్రాంతాల నదులు, సరస్సుల్లో కనిపించే ఈ చిన్న చేప ప్రస్తుతం ప్రపంచ జీవశాస్త్ర పరిశోధనల్లో ప్రత్యేక స్థానం సంపాదించింది. ఎందుకంటే ఈ చేప జాతి సుమారు 1,00,000 సంవత్సరాలుగా ఒక అసాధారణ పద్ధతిలో తన ఉనికిని కొనసాగిస్తోంది. సాధారణ జీవ విజ్ఞాన సూత్రాలకు భిన్నంగా ఈ చేపల జాతిలో దాదాపు అన్ని ఆడచేపలే ఉంటాయి. ఇదే అంశం శాస్త్రవేత్తల ఆసక్తిని పెంచుతోంది. సాధారణంగా ఒక జీవి సంతానం కలగాలంటే మగజీవి నుంచి జన్యు పదార్థం, ఆడజీవి నుంచి జన్యు పదార్థం కలవాలి. అప్పుడు కొత్త జీవి పుడుతుంది. దీనివల్ల జన్యు వైవిధ్యం ఏర్పడుతుంది. అదే జాతి దీర్ఘకాలం మనుగడ సాగించడానికి ప్రధాన కారణంగా భావిస్తారు. కానీ అమెజాన్ మొల్లి విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఈ చేపలు జైనోజెనసిస్ అనే అత్యంత అరుదైన జీవ ప్రక్రియ ద్వారా సంతతి కొనసాగిస్తాయి. ఇందులో అమెజాన్ మొల్లి ఆడచేప దగ్గరి సంబంధం ఉన్న మరో చేప జాతికి చెందిన మగ చేపతో జత కలుస్తుంది. ఎక్కువగా సెయిల్ఫిన్, మాలి వంటి చేపలతో ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే ఇక్కడ అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మగచేప నుంచి వచ్చే DNA పిల్లలకు అస్సలు చేరదు. మగచేప పాత్ర కేవలం గుడ్డు అభివృద్ధి ప్రారంభమయ్యేలా చేయడం మాత్రమే. ఒక రకంగా చెప్పాలంటే అది జీవక్రియను ప్రారంభించే సంకేతం మాత్రమే ఇస్తుంది. దీని ఫలితంగా పుట్టే ప్రతి సంతానం తల్లి చేపకు దాదాపు క్లోన్లా ఉంటుంది. అంతేకాదు, పుట్టే చేపలన్నీ ఆడచేపలే అవుతాయి. అంటే తరతరాలుగా ఆడచేపలకు జన్మనిస్తూ ఈ జాతి కొనసాగుతోంది. సాధారణ జీవశాస్త్రం ప్రకారం ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి కావాలి. ఎందుకంటే జన్యు వైవిధ్యం లేకపోతే హానికరమైన జన్యు లోపాలు తరతరాలకు చేరతాయి. కొత్త జన్యు కలయికలు లేకపోవడం వల్ల వ్యాధులు పెరుగుతాయి. పర్యావరణ మార్పులకు తట్టుకునే సామర్థ్యం తగ్గిపోతుంది. చివరకు ఆ జాతి అంతరించిపోయే ప్రమాదం ఉంటుంది. కానీ అమెజాన్ మొల్లి విషయంలో మాత్రం అలా జరగలేదు. 1,00,000 సంవత్సరాలకు పైగా ఈ చేపలు ఆరోగ్యంగా జీవిస్తూ తమ సంతతిని విజయవంతంగా కొనసాగిస్తున్నాయి. ఇదే విషయం శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరిగాయి. తాజా అధ్యయనాల్లో శాస్త్రవేత్తలు ఒక కీలక అంశాన్ని గుర్తించారు. అదే జీన్ కన్వర్షన్ అనే ప్రక్రియ. ఇది జీవకణాల్లో సహజంగా జరిగే ఒక జన్యు మరమ్మతు వ్యవస్థగా పనిచేస్తుంది. మనం కంప్యూటర్లో తప్పుగా ఉన్న ఫైల్ను సరైన ఫైల్తో మార్చినట్లే జీవకణాల్లో కూడా కొన్నిసార్లు జన్యు లోపాలను ఈ వ్యవస్థ సరిచేస్తుంది. హానికరమైన జన్యు మార్పులు ఎక్కువ కాలం నిలవకుండా నియంత్రిస్తుంది. దీంతో ప్రమాదకరమైన జన్యు లోపాలు పేరుకుపోకుండా అమెజాన్ మొల్లి జాతి రక్షించబడుతోంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ చేపలు మొదట ఏర్పడినప్పుడే 2 వేరువేరు చేప జాతుల కలయికతో ఏర్పడిన సంకర జాతి. దీన్ని శాస్త్రీయ భాషలో హైబ్రిడ్ అంటారు. ఈ ద్వంద్వ జన్యు నిర్మాణం వల్ల ప్రారంభం నుంచే వీటికి అధిక జన్యు వైవిధ్యం లభించింది. అదే వీటి బలానికి ఒక ప్రధాన కారణమని పరిశోధకులు భావిస్తున్నారు. పరిశోధనలో మరో ఆసక్తికరమైన విషయం కూడా బయటపడింది. సాధారణంగా శరీరంలో ఎక్కువ జన్యు లోపాలు ఏర్పడే ప్రాంతాల్లోనే జీన్ కన్వర్షన్ ప్రక్రియ ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించారు. అంటే ప్రకృతి స్వయంగా అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలను ముందుగా మరమ్మతు చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. దీనివల్ల ఈ చేపలు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా దీర్ఘకాలం జీవించగలుగుతున్నాయి. అయితే అమెజాన్ మొల్లి విజయ రహస్యం పూర్తిగా తెలిసిపోయిందని మాత్రం శాస్త్రవేత్తలు చెప్పడం లేదు. ఇంకా అనేక ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతున్నారు. 1,00,000 సంవత్సరాలుగా ఈ జాతి ఎలా నిలబడింది? జన్యు వైవిధ్యం లేకుండానే దీర్ఘకాలిక మనుగడ ఎలా సాధ్యమైంది? భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగుతుందా? వంటి అంశాలపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ చేప అధ్యయనం కేవలం జీవశాస్త్రానికే పరిమితం కాదు. భవిష్యత్తులో మనుషుల్లో కనిపించే జన్యు లోపాలు, వారసత్వ వ్యాధులు, కణాల్లో జరిగే మార్పులు, క్యాన్సర్ వంటి వ్యాధులను అర్థం చేసుకోవడంలో కూడా ఇది ఉపయోగపడే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇప్పటి వరకు జీవ పరిణామ సిద్ధాంతంలో ఒక బలమైన నమ్మకం ఉంది. అదే లైంగిక పునరుత్పత్తి లేకుండా ఒక జాతి దీర్ఘకాలం మనుగడ సాగించలేదు అనే భావన. కానీ అమెజాన్ మొల్లి చేప ఆ భావనను ప్రశ్నిస్తోంది. ప్రకృతి మనకు తెలిసిన దానికంటే చాలా సంక్లిష్టమైనదని, జీవం తన ఉనికిని కాపాడుకోవడానికి ఎన్నో మార్గాలను అభివృద్ధి చేసుకోగలదని ఈ చిన్న చేప మరోసారి నిరూపిస్తోంది. చిన్నదైనా సాధారణంగా కనిపించిన అమెజాన్ మొల్లి ఇప్పుడు ప్రపంచ శాస్త్రవేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. 1,00,000 సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ జీవ రహస్యం భవిష్యత్తులో జీవ పరిణామ శాస్త్రాన్ని కొత్త కోణంలో అర్థం చేసుకునేలా చేయవచ్చని
పరిశోధకులు భావిస్తున్నారు. అందుకే ఈ చిన్న చేపను ఇప్పుడు జీవశాస్త్ర ప్రపంచంలోనే అతిపెద్ద అద్భుతాల్లో ఒకటిగా పరిగణిస్తున్నారు.